దేవుడి మదిలో నుండి మానని గాయాలు చేస్తున్నాడండి మనిషి. మానని గాయాలే మనిషి దేవుడికి చేస్తున్నామంటే మానని గాయాలండి. ఒకటా రెండా? మాటతో గాయం, చూపుతో గాయం, కూర్చుంటే గాయం, పాపము జరిగే చోట నువ్వు కూర్చోవద్దు, నిలబడొద్దు, వాళ్ళతో ఉండొద్దు అంటే ఇతను తెల్లారితే కూర్చునేది అక్కడే పాపులతో, సంభాషణలు వాళ్ళతోనే. మరి దేవుడి దగ్గర కూర్చొని ఎంతసేపు మాట్లాడతావంటే దేవుడితో మాట్లాడడానికి, దేవుడి దగ్గర కూర్చోవడానికి టైం లేదు. మనిషి తన జీవితాన్ని తన ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నాడు. అంత శక్తి కలిగిన దేవుడండి మన జీవితాన్ని కళ్ళారా చూస్తూ వీడేం చేస్తాడు అని మనిషి భూమి మీద చేస్తున్న ప్రతి దాన్ని కూడా లెక్కలు పెడుతున్నాడట, లెక్కలు రాస్తున్నాడు. నోరిచ్చింది దేవుడు. నోరు దేనికోసం ఇచ్చాడు చెప్పండి? నోటి ద్వారా దేవునికి ఏమి రావాలి? మహిమ. కానీ దేహాన్ని అంతా కూడా నేరాలకు, వాక్య విరుద్ధమైన పనులకు, తన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి దేహాన్ని వాడుతున్నాడు మనిషి.